Hi everyone, this is Rams Education Hub. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 1 to 9 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 10th చాప్టర్ చూద్దాము. దాని యొక్క నేమ్ వచ్చేసి చుట్టుకొలత మరియు వైశాల్యము. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? చుట్టుకొలత, దట్ ఈస్ పెరిమీటర్. ఇక్కడ ఒకతను ఏం చేస్తున్నాడు? ఆయన పొలం చుట్టూ కంచె వేస్తున్నాడు కదా. సో ఈ కంచెని ఏమంటారంటే ఆ పొలం యొక్క చుట్టుకొలత అంటారు. ఈ లోపల ఉన్న ప్లేస్ ని ఏమంటారంటే ఆ పొలం యొక్క వైశాల్యం అని అంటారు. ఒక సంవృత పటంలో దాని సరిహద్దు యొక్క మొత్తం పొడవును దాని యొక్క చుట్టుకొలత అంటారు. ఇది సంవృత పటం అనుకుంటే దీని యొక్క సరిహద్దులు ఇవే అయితే కదా, సరిహద్దుల యొక్క మొత్తం పొడవును ఏమంటారు? చుట్టుకొలత అని అంటారు. చుట్టుకొలత అనగా ఒక సంవృత పటం చుట్టూ దాని యొక్క అంచు వెంట ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ప్రయాణించవలసిన మొత్తం దూరం యొక్క కొలత అవుతుంది. ఇవి చేయండి అని ఇచ్చిన ఇందులో ఫస్ట్ వన్ ఇద్దాము. ఫస్ట్ పిక్చర్ యొక్క చుట్టుకొలత ఏమేమవుతుంది? ఇవన్నింటి భుజాలను కలిపినప్పుడు వచ్చేదే కదా దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ఇవన్నీ కలిపితే దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. ఏబి పొడవు ఎంత? 40 ఉంది. మరి బీసీ పొడవు 10, సిడి పొడవు 40, ఏడి పొడవు ఎంత? 10. 40 ప్లస్ 10 50, 50 ప్లస్ 50 ఎంత? 100 మీటర్స్. మరి దీని యొక్క చుట్టుకొలత అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే ఆ పిక్చర్ యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ కూడా అదే విధంగా సెకండ్ వన్ చూద్దాం. పక్క పటంలోని ఆకారంలో యొక్క చుట్టుకొలతను కనుక్కొనండి. దీని యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ ఇవ్వలేదు చూడండి. ఇక్కడ 3 మీటర్స్ ఇచ్చింది కదా, మరి ఇక్కడ ఇవ్వలే కదా, ఇది కూడా 3 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 మీటర్ ఇచ్చింది కదా, సో ఈ జిఎఫ్ అనేది కూడా 1 మీటర్ అవుతుంది. ఈ సిడి బీసీ అనేది కూడా 1 మీటర్ అవుతుంది. మరి దీని యొక్క పొడవు అనేది మనకి ఇవ్వలే కదా, అది ఎట్లా తీసుకుంటారంటే ఈ సిబిని ప్లస్ ఈడి ప్లస్ జిఎఫ్ ప్లస్ హెచ్ఐ ప్లస్ కేజే ఇవన్నిటిని కలిపితే దీని యొక్క పొడవు ఎల్ఈ అనే దాని యొక్క పొడవు వస్తుంది. ఎంత? 1 ప్లస్ దీని యొక్క పొడవు ఎంత? 2 ప్లస్ మళ్ళీ 1 ప్లస్ 2 ప్లస్ 1 మొత్తం ఎంత? 3 3 6 ప్లస్ 1 7. దీని యొక్క పొడవు 7 మీటర్స్ అవుతుంది. అప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయొచ్చు. ఇక్కడ 4 మీటర్స్ ఉందంటే ఇది కూడా 4 మీటర్స్ అవుతుంది. 7 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 ఇట్లా వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ ఒక టేబుల్ పై భాగం యొక్క అంచుల కొలతలు వరుసగా 30 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అయినా దాని పై భాగం యొక్క చుట్టుకొలత ఎంత? ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది చుట్టుకొలత అవుతుంది. 30 ప్లస్ 30 60, 15 ప్లస్ 15 38 కదా, సో మొత్తం 90 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ నీలి లెక్కల పుస్తకం యొక్క అంచుల పొడవును కొలవండి, దాని చుట్టుకొలత ఎంత? ఇది స్టూడెంట్స్ కోసం, అది మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. థర్డ్ వన్ 100 మీటర్స్ 70 మీటర్స్ కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకార పార్కు చుట్టూ తీగను ఒకసారి చుట్టాలి. 1 మీటర్ తీగ ఖరీదు 20 రూపీస్ చొప్పున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? పార్క్ ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీర్ఘచతురస్రాకారంలో ఉంది పార్క్. దీని యొక్క కొలతలు ఎంత ఇచ్చిందో? 100 మీటర్స్ 70 మీటర్స్ ఇచ్చింది. దీర్ఘచతురస్రాకారంలో ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది 100 మీటర్స్ అయితే ఇది కూడా 100 మీటర్స్ అవుతుంది. ఇది 70 మీటర్స్ అయితే దాని ఆపోజిట్ ఉన్న ఇది కూడా 70 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? ఇవన్నింటిని కలిపితే వచ్చేదే చుట్టుకొలత అవుతుంది కదా. సో 100 ప్లస్ 70 ప్లస్ 100 ప్లస్ 70 ఏమవుతుంది? 100 100 200 70 70 140 మొత్తం ఎంత? 340 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఒక మీటర్ తీగకి ఎంత? 20 రూపీస్ అన్నాడు కదా, సో 340 మీటర్స్ తీగకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంటూ 20. 0 2 4 8 2 3 6 6800 రూపీస్ అవుతుంది. యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. దీర్ఘచతురస్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు అనేవి సమానం. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎల్ అనుకుంటే దాని వెడల్పు బి అనుకున్నాం అనుకోండి, దీని ఆపోజిట్ భుజం యొక్క పొడవు కూడా ఏమైతుంది? ఎల్ అవుతుంది. దీని ఎదురు భుజం కూడా
బి అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత మొత్తం ఏమవుతుంది, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఎల్ అనేది 2 టైమ్స్ ఉంది, 2L ప్లస్ 2B కదా. సో ఇవి రెండిట్లలో 2 అనేది కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేస్తే 2 ప్లస్ బి అవుతుంది. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, 2 ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ఎల్ అంటే ఏంటి, పొడవు, బి అంటే వెడల్పు, పి అంటే చుట్టుకొలత. నెక్స్ట్ ప్రయత్నించండి ఇచ్చిండు. ఇక్కడ మెజర్మెంట్స్ పొడవు వెడల్పు ఇచ్చిండు, దాని ద్వారా చుట్టుకొలతను కనుక్కోమన్నది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవడమే. పొడవు 24 మీటర్స్ వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, పొడవు ఇచ్చిండు, వెడల్పు ఇచ్చిండు. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. 2 L ప్లస్ బి, పొడవు ఎంత 36, వెడల్పు ఎంత 24. 36 24 యాడ్ చేస్తే 60 వస్తుంది. దాన్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 120 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. దీన్ని ఒకవేళ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చి చుట్టుకొలత కనుక్కోవాలని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ ఫార్ములా అంతా ఏం రాయకుండా పొడవును వెడల్పుని యాడ్ చేయాలి 60, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది కదా. మన ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 76 సెంటీమీటర్స్, దీని యొక్క పొడవు 26 సెంటీమీటర్స్ అయినా వెడల్పు ఎంత. మనకి ఇక్కడ ఏంటి, చుట్టుకొలత ఇచ్చిందో, పొడవు ఇచ్చిండు, వెడల్పుని కనుక్కోమని అన్నాడు. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటిది, ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ బి కదా. 2 పొడవు ఎంత ఇచ్చిండు 26 ప్లస్ వెడల్పు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఎంత 76 కదా. సో ఇక్కడ ఇది 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు పోతే ఏమవుతుంది, భాగిస్తుంది. 26 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 76/2. 2 1s 2 3s 6, 2 8s 16. సో బి ఏమవుతుంది 38. ఇక్కడ ఇది ప్లస్ సింబల్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ తర్వాత ఏమవుతుంది, వెళ్తే మైనస్ అవుతుంది. 38 మైనస్ 26, ఆన్సర్ ఏమవుతుంది 12 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క వెడల్పు అవుతుంది. నెక్స్ట్ 5th వన్, ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 22.5 మీటర్స్, 14.5 మీటర్స్. దీని చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 6 వంతున ఎంత ఖర్చు అవుతుంది. మనం ఇంతకుముందు ఒకటి ప్రయత్నించండిలో చేసాం కదా, అదే మోడల్. సో ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 22.5, 14.5, 5 + 5 10, 4 5 6 7 ఎంత 37 మీటర్స్ వచ్చింది. దీన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 14 7 ఎంత వచ్చింది, చుట్టుకొలత 74 మీటర్స్ వచ్చింది. సో కంచె వేయడానికి ఏంటి, మీటర్కి 6 రూపీస్ అట. సో 74 మీటర్స్కి ఎంత అవుతుంది, 74 × 6 24 44, మొత్తం ఎంత 444 రూపీస్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ 6th వన్, చుట్టుకొలత 32 సెంటీమీటర్స్ అయ్యే విధంగా వేరు వేరు పొడవులు వెడల్పు గల దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని గీయగలము. భుజాల పొడవులు అనేవి ధనపూర్ణ సంఖ్యలు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి మనం రాసుకుందాం. ఫస్ట్ 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 32 ఇచ్చిండు. మనకి ఇక్కడ పొడవు వెడల్పులను కనుక్కోమన్నాడు కదా, వేరు వేరు పొడవు వెడల్పులు అన్నాడు కదా. సో మనకి ఇక్కడ పొడవు వెడల్పు మాత్రమే కావాలి, ఈ 2 అవసరం లేదు కదా. సో ఈ 2ని అటు పంపించేద్దాం. 32/2 చేస్తే ఏమొస్తుంది, 2 1s 2 1s 2 6s 12, 16. సో ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత 16. అయితే మనము ఎల్ బిల వాల్యూస్ ఎట్లా తీసుకోవాలంటే అవి రెండింటిని యాడ్ చేసినప్పుడు 16 రావాలి. అంటే ఒకవేళ ఎల్ మనం 15 తీసుకుందాం అనుకోండి, అప్పుడు బి 1 తీసుకుంటే ఏమవుతుంది, 15 + 1 16 అయింది కదా. ఒకవేళ ఎల్ వాల్యూ 14 తీసుకుందాం అనుకోండి, అప్పుడు బి వాల్యూ 2, ఇవి రెండు కలిపితే కూడా 16 అయింది కదా. అట్లా 13 + 3 12 4 11 5 10 6 9 7 ఇవన్నిటిని కలిపినప్పుడు ఏంటి 16 వస్తుంది.
నెక్స్ట్ 8 8 ఎన్ని పేర్స్ ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 ఎన్ని పేర్స్ వచ్చినాయి 8 పేర్స్. సో ఇవన్నిటిని కలిపినప్పుడు మనకి వాటి వాల్యూ అనేది ఏమవుతుంది 16 వస్తుంది. ఇక్కడ 8 8 ఇచ్చింది, ఇక్కడ 8 8 వచ్చింది కదా, మరి ఇక్కడ వేరు వేరు పొడవు వెడల్పులు అని చెప్పినాడు కదా, మరి 8 8 ఎందుకు తీసుకోవాలని అంటే చతురస్రం అనేది కూడా ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది కాబట్టి 8 8 ని కూడా మనం తీసుకొని దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో అనగా ఇలాంటి దీర్ఘ చతురస్రాలను ఎన్నింటిని మనం గీయగలం 8 గీయగలం. ఇవి చేయండి చూడండి. ఒక చతురస్రాకార ఫోటో ఫ్రేమ్ యొక్క భుజము 0.75 మీటర్లు. దాని చుట్టూ రంగు కాగితము చుట్టుటకు 1 మీటర్ కాగితానికి 20 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది? ఒక చతురస్రం అన్నాడు కదా, సో చతురస్రంకి ఏంటి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా, ఇది 0.75 అయినప్పుడు ఇది కూడా 0.75 అవుతుంది, ఇది కూడా 0.75 అవుతుంది, ఇది కూడా 0.75 అవుతుంది. అంటే 0.75 ఇంటూ 4 4 5 20 4 7 28 30 3 ఎంత ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ 2 డిజిట్స్ తర్వాత అంటే ఎంత 3 మీటర్స్ వస్తుంది. సో 1 మీటర్కి 20 రూపీస్ అయితే 3 మీటర్స్కి ఎంత 3 ఇంటూ 20 ఎంత 23 60 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒక తీగ యొక్క పొడవు 44 సెంటీమీటర్స్. ఈ తీగను ఉపయోగించి వేరు వేరు పొడవు వెడల్పులున్న దీర్ఘ చతురస్రాలను ఎన్నింటిని నిర్మించగలం? మనం ఇంతకుముందు చేసినాం కదా దానిలాగానే 2 ఆఫ్ L ప్లస్ బి. దాని యొక్క చుట్టుకొలత ఇచ్చింది ఎంత 44 సెంటీమీటర్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు L ప్లస్ బి ఏమవుతుంది 44 బై 2 ఎంత 22 అవుతుంది. సో మనం L ప్లస్ బి వాల్యూ ఏ విధంగా ఉండాలి? L ప్లస్ బి వాల్యూ అనేది 22 అయ్యే విధంగా తీసుకోవాలి. ఒకవేళ L వాల్యూ 21 తీసుకున్నాం అనుకోండి, బి వాల్యూ 1, అప్పుడు ఏమైంది ఇవి రెండింటిని కలిపితే 22 అవుతుంది కదా. అట్లా మనం ఎన్ని పేర్స్ తీసుకోవచ్చు 22 1 22 నెక్స్ట్ 19 3 18 4. ఇటు సైడ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతా ఉంటాయి, ఇటు సైడ్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ 17 5 16 6 15 7 14 6 నెక్స్ట్ 13 7 నెక్స్ట్ 12 6 11 11. ఇక్కడ 11 11 తీసుకోవచ్చా? ఇక్కడ వేరు వేరు పొడవు వెడల్పులు అన్నారు కదా, కానీ తీసుకోవచ్చు ఎందుకంటే చతురస్రాలు అన్ని కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయి కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయొచ్చు. సో ఎన్ని పేర్స్ వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 పేర్స్ వచ్చినాయి. నెక్స్ట్ నా దగ్గర 41 సెంటీమీటర్స్ పొడవు గల తీగ ఉంది. దీనితో పొడవులు ధనపూర్ణ సంఖ్యలయ్యే విధంగా దీర్ఘ చతురస్రంను తయారు చేయగలనా? కారణాలు తెలియజేయండి. ఎంత పొడవు ఉందట 2 ఆఫ్ L ప్లస్ బి. దాని యొక్క పొడవు ఎంత ఉందట 41 సెంటీమీటర్స్ ఉందట. సో L ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 41 బై 2. 41 బై 2 చేస్తే ఏమొస్తుంది అంటే 20.5 వస్తుంది. 20.5. ఇప్పుడు ఈ L ప్లస్ బి వాల్యూ ఏం కావాలంట 20.5 కావాలట. ఈ 20.5 అనేది ఏంటిది పూర్ణ సంఖ్య కాదు, ఇది డెసిమల్ పాయింట్స్లలో ఉంది కదా. సో పూర్ణ సంఖ్యలను యాడ్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్స్ వస్తాయా? రాదు. కాబట్టి ఈ కొలతతోనే మనము దీర్ఘ చతురస్రంను తయారు చేయలేము. ఇక్కడ L ప్లస్ బి వాల్యూ అనేది 20.5 వచ్చింది. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు ధనపూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా అని అన్నాడు. సో ధనపూర్ణ సంఖ్యలలో డెసిమల్స్ ఉంటాయా? ఉండవు కదా. సో
ఈ 41 సెంటీమీటర్స్ అనే కొలతతోని మనం దీర్ఘ చతురస్రంని తయారు చేయలేము. క్రమరూప ఆకృతుల చుట్టుకొలత లేదా క్రమాకార ఆకృతుల యొక్క చుట్టుకొలత. రేఖాఖండాలచే ఏర్పడిన సంవృత పటాలను బహుభుజులు పాలిగన్స్ అంటారు. ఒక బహుభుజి యొక్క అన్ని భుజాలు అన్ని కోణాలు సమానమైనప్పుడు దాన్ని క్రమ బహుభుజి రెగ్యులర్ పాలిగన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? సమబాహు త్రిభుజం అనేది 3 భుజాలు కలిగిన ఒక క్రమ బహుభుజి అవుతుంది. ఎందుకంటే సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు అనేవి సమానంగా ఉంటాయి, ప్లస్ కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి సమబాహు త్రిభుజం అనేది ఏంటి? ఒక క్రమ బహుభుజి. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చతురస్రం అనేది 4 భుజాలు కలిగిన ఒక క్రమ బహుభుజి. ఇప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కుందాం. చతురస్రంలో ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో భుజంని ఏ అనుకుంటే అన్ని భుజాలు కూడా ఏ అవుతాయి. ఇప్పుడు చుట్టుకొలత అంటే ఏంటి? అన్ని భుజాలను కలిపితే వచ్చేది కదా. సో a ప్లస్ a ప్లస్ a ప్లస్ a ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది. సో 4a అనేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. సో చతురస్రం యొక్క చుట్టుకొలతను ఏ విధంగా చెప్తామంటే 4 ఇంటూ భుజం యొక్క పొడవు అని చెప్తాము. అదే మరి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి కదా. సో ఒక భుజం ఏ అనుకుంటే మిగిలిన భుజాలు కూడా ఏ అవుతాయి కదా. దీని యొక్క చుట్టుకొలత a ప్లస్ a ప్లస్ a దట్ ఈజ్ ఈక్వల్ టు 3a. దాన్ని ఏ విధంగా చెప్తాము? సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే 3 ఇంటూ భుజం యొక్క పొడవు. ఆకృతులు లేదా క్రమాకార బహుభుజులు రెగ్యులర్ పాలిగన్స్. అన్ని భుజాలు అన్ని కోణాలు సమానం గల జ్యామితీయ ఆకృతులను మనం ఏమన్నాం? క్రమాకార ఆకృతులు అని అన్నాం. ఈ క్రమాకార ఆకృతుల్లో 5 భుజాలు కలిగినవి 6 భుజాలు కలిగినవి కూడా ఉన్నాయి. సో వీటిని ఏమంటారు? క్రమాకార బహుభుజులు అని అంటారు. అందులో చూద్దాం. 5 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే క్రమ పంచభుజి అని అంటారు. దాని యొక్క చుట్టుకొలతను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? 5 ఇంటూ భుజం యొక్క పొడవు. క్రమ షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి, దాని యొక్క చుట్టుకొలత 6 ఇంటూ భుజం యొక్క పొడవు. క్రమ అష్టభుజి, అష్టభుజిలో 8 భుజాలు ఉంటాయి, దాని యొక్క చుట్టుకొలత 8 ఇంటూ భుజం యొక్క పొడవు. దీన్ని ఏమంటారు? పెంటాగన్. క్రమ పంచభుజిని ఏమంటారు? పెంటాగన్. 6 భుజాలు ఉంటే హెక్సాగన్, 8 భుజాలు ఉంటే ఆక్టాగన్. ఇది చేయండి. 8 సెంటీమీటర్స్ భుజంగా గల క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత. క్రమ పంచభుజిలో ఎన్ని భుజాలు ఉంటాయి? 5 ఉంటాయి కదా. సో దాని యొక్క చుట్టుకొలత 5 ఇంటూ 8. 8 5 40 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 51. 250 మీటర్స్ భుజంగా గల ఒక చతురస్రాకారపు పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 20 రూపాయల వంతున ఎంత ఖర్చు అవును? చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ 4 కదా. సో 250 ఇంటూ 4 ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 మీటర్స్. 1 మీటర్కి ఎంత? 20 రూపీస్. సో 1000 మీటర్స్కి ఎంత? ఇంటూ 20, దట్ ఈస్ 20,000 రూపీస్. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 54 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క భుజంను కనుక్కోనండి. ఇక్కడ మనకి ఏమి చిన్న చుట్టుకొలత ఇచ్చి భుజంను కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటిది? చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు సమబాహు త్రిభుజంకి చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ భుజం యొక్క పొడవు కదా. భుజం యొక్క పొడవు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? చుట్టుకొలత ఇచ్చింది ఎంత? 54. 54 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ భుజం యొక్క పొడవు. అప్పుడు పొడవు ఏమైతుంది? భుజం యొక్క పొడవు 54/3. 3 1s are 3, 3 8s are 24. దట్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క భుజం అవుతుంది. నెక్స్ట్ 24 సెంటీమీటర్స్ పొడవు గల తీగతో ఈ క్రింది క్రమాకార ఆకృతులను తయారు చేసిన ప్రతి పటం యొక్క భుజాన్ని కనుగొనను. సమబాహు త్రిభుజము. దాని యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చిండు? 24 ఇచ్చిండు. సో దాని యొక్క భుజంని కనుక్కోవాలంటే 24/3. ఒకవేళ 4 భుజాలు కలిగిన చతురస్రం అంటే 4 భుజాలు కలిగి ఉంటది కదా. సో దాని యొక్క భుజంని కనుక్కోవాలంటే 24/4 చేయాలి. క్రమ షడ్భుజి. షడ్భుజిలో ఎన్ని? 6 భుజాలు ఉంటాయి కాబట్టి దాని యొక్క భుజంని కనుక్కోవడానికి చుట్టుకొలత
6 చేయాలి, ఆన్సర్ వస్తుంది. ఎక్సర్సైజ్ 10.1 క్రింది ఆకారాల యొక్క చుట్టుకొలతలను కనుగొనండి. చుట్టుకొలతలు ఎట్లా కనుక్కుంటాం? అన్ని భుజాల యొక్క పొడవులను కలిపినప్పుడు దాని యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది. ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చింది, బట్ ఇక్కడ ఇవ్వలేదు కదా, సో దానికి ఆపోజిట్ ఉన్న అది కూడా సేమ్ అవుతుంది. ఇది కూడా 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చింది, ఇక్కడ ఇవ్వలేదు, సో ఇది కూడా 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ విధంగా అన్ని చూసుకొని అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్, క్రింద పటాల చుట్టుకొలతలను కనుక్కొనండి. ఆ పటాల చుట్టూ తీగను అమర్చవలెనన్న 1 సెంటీమీటర్ తీగ ఖరీదు 15 రూపాయల వంతున ఎంత ఖర్చు అగును? దాని యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేసి దాని చుట్టూ ఒక తీగ చుట్టను ఏర్పరిచినప్పుడు అది 1 సెంటీమీటర్ కి 15 రూపీస్ వంతున ఎంత ఖర్చు అవుతుంది అని అడిగిను. ఫస్ట్ ఫిగర్ లో అన్ని మెజర్మెంట్ ఇచ్చిండు. నెక్స్ట్ సెకండ్ దానిలో ఇది దీర్ఘ చతురస్రం కదా, దీర్ఘ చతురస్రంలో ఏంటి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇది 40 కాబట్టి ఇది కూడా 40 అవుతుంది. ఇది 20 కాబట్టి ఆపోజిట్ ఉన్నది కూడా 20 అవుతుంది. నెక్స్ట్ చతురస్రంలో భుజాలన్నీ సమానం కాబట్టి ఇవన్నీ కూడా 30 అవుతాయి. నెక్స్ట్ ఇది క్రమ షడ్భుజి, 6 భుజాలు సమానంగా ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా 24 సెంటీమీటర్స్ 24 అవుతుంది. ఇప్పుడు ఇది చూద్దాము. దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 30 × 4 భుజాలు సమానం కదా, ఎంత? 120. ఈ 120 ఏం చేయాలి? 120 సెంటీమీటర్స్ అవుతుంది. 1 సెంటీమీటర్కి ఎంతనట? 15 రూపాయలట. సో 120 సెంటీమీటర్స్కి ఏమవుతుంది? 120 × 15 చేయండి, మీరు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 24 సెంటీమీటర్ పొడవు గల తీగతో భుజాలు పూర్ణ సంఖ్యలుగా గల వేరువేరు కొలతలు గల దీర్ఘ చతురస్రాలను ఎన్నింటిని నీవు చేయగలవు? మరియు ఆ దీర్ఘ చతురస్రాల భుజాల పొడవులు సెంటీమీటర్లలో ఎంత? మనం ప్రీవియస్ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ చూసినాము. అదే విధంగా చేయాలి. ఏం చేయాలి? 24/2 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 12 వస్తుంది. సో 12 అయ్యే విధంగా మనం ఏమేమి కొలతలు రాయొచ్చు? 11, 10, 9, 3, 8, 4, 7, 5, 6, 6. ఎన్ని రకాలుగా రాయొచ్చు? 1, 2, 3, 4, 5, 6. ఆ మెజర్మెంట్స్ ఏంటి? ఇవే ఆ మెజర్మెంట్స్ అన్ని. నెక్స్ట్ 4th వన్, ఒక పూసల చట్రం చతురస్రాకారంలో ఉంది. దీని యొక్క భుజం పొడవు ఎంత? 3.5 మీటర్స్. దీని చుట్టూ 4 వరుసలు తాడు చుట్టవలెనన్న మీటర్ తాడుకు ఖరీదు 15 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? ఏంటిది? అది చతురస్రాకారం కదా, చతురస్రాకారం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. ఒక 3.5 అంటే మిగిలిన అన్ని కూడా 3.5. అప్పుడు దాని చుట్టుకొలత ఏంటిది? 3.5 × 4 కదా, 3.5 × 4. 4 5 20, 12 + 2 4. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, అంటే 14 అన్నట్టు. ఈ 14 దీని యొక్క చుట్టుకొలత, ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది? 14 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 14 మీటర్స్ ఎన్ని చుట్లు చుట్టిండు? 4 వరుసల్లో చుట్లు చుట్టిండు, అంటే ఇంటూ 4 ఏమైతుంది? 4 4 = 16, 4 1 = 4, 5 6 56. ఓకేనా? ఇప్పుడు 1 మీటర్కి ఎంతనట? 15 రూపాయలు. సో ఇప్పుడు 56 మీటర్లకు ఎంత? ఇంటూ 15 చేస్తే ఏమొస్తుంది? అదే ఆన్సర్. క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. నెక్స్ట్ 60 సెంటీమీటర్స్ పొడవు గల తీగతో ఈ క్రింద ఏర్పరిచిన వారిని భుజం పొడవులను కనుగొనండి. సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో అప్పుడు దాని యొక్క భుజం పొడవుని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే చుట్టుకొలత ఇచ్చింది కదా, 60/3 భుజాలు సమానం కదా, సో 3 ఎంత? 20 సెంటీమీటర్స్ అనేది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి ఏంటిది? 60/4. 4 1 = 4, 4 5 = 20. 15 అనేది 15 సెంటీమీటర్స్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రమ షడ్భుజిలో ఎన్ని భుజాలు సమానంగా ఉంటాయి? 6 భుజాలు సమానంగా ఉంటాయి కదా, సో 60/6. 6 1 = 6 10 = క్రమ పంచభుజి, పంచభుజిలో ఎన్ని భుజాలు సమానంగా ఉంటాయి? 5 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 60/5. 5 1 = 5, 5 2 = 10, 12 సెంటీమీటర్స్. అది ఇట్లా మనము డైరెక్ట్ చుట్టుకొలత బై భుజాల సంఖ్య వేసినాం కదా, అది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలో అన్ని సందర్భాల్లో యూజ్ చేయొద్దు.
ఇచ్చిన చతురస్రం గాని లేకపోతే త్రిభుజం గాని వాటి యొక్క ఏమంటారు భుజాలన్నీ సమానంగా ఉన్న సందర్భంలో మాత్రమే దాని యొక్క చుట్టుకొలతపై భుజాల సంఖ్య చేస్తే దాని యొక్క భుజం పొడవు వస్తుంది. మిగిలిన ఏ సందర్భంలో ఇది అప్లై అవ్వదు. నెక్స్ట్, బంటి మరియు బబ్లీ ప్రతిరోజు ఉదయం జాగింగ్ కు వెళ్తారు. బంటి 80 మీటర్స్ భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతాడు. బబ్లీ 90 మీటర్స్ పొడవు 60 మీటర్స్ వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడుతుంది. ఇద్దరు 3 సార్లు పరిగెత్తిన ఎక్కువ దూరం పరిగెత్తిన వారు ఎవరు? ఎంత దూరం ఎక్కువగా పరిగెత్తారు? ఫస్ట్ ఎవరిని తీసుకుందాం? బంటి తీసుకుందాం. బంటి ఎంత 80 మీటర్స్ గల దీర్ఘ చతురస్రాకార పార్కులో పరిగెత్తారు. ఏం చేసి నేనే చతురస్రాకార పార్కు ఎంత? ఇది 80 మీటర్స్. 80 మీటర్స్ అంటే అన్ని భుజాలు సమానం కదా. అప్పుడు దీని యొక్క చుట్టుకెళ్తే ఏమైతుంది? 4 × 80 320. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు బబ్లీ. బబ్లీ ఏంటి? దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెట్టింది. దాని యొక్క పొడవు ఎంత? 90, వెడల్పు ఎంత? 60 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమైతుంది? ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 2 చేయాలి. 90 + 60 ఎంత? 150. 150ని 2తో మల్టిప్లై చేస్తే 300. అంటే దీని యొక్క చుట్టుకొలత ఏమైతుంది? 300 మీటర్స్ చుట్టుకొలత అవుతుంది. బంటిదేమో 320 మీటర్స్, బబ్లీ చుట్టుకొలతనేమో 300 మీటర్స్ చుట్టుకొలత. అట్లా వాళ్ళు ఎన్ని టైమ్స్ తిరిగిందంట? 3 సార్లు పరిగెత్తిందట. సో ఇంటూ 3. 3 2s are 6, 3 3s are 9. బంటి పరిగెత్తిన దూరం ఎంత? 960 మీటర్స్. మరి బబ్లీ 300 ఇంటూ 3 టైమ్స్ కదా, 900. బబ్లీ ఏమో 900 మీటర్స్, బంటి ఏమో 960 మీటర్స్. సో ఎవరు ఎక్కువ పరిగెత్తిండు? బంటి ఎక్కువ పరిగెత్తిండు. ఎంత ఎక్కువ మరి? 960 - 900. ఎన్ని మీటర్స్ ఎక్కువ? 60 మీటర్స్ ఎక్కువ పరిగెత్తినాడు. నెక్స్ట్, 7th వన్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పునకు 2 రెట్లు. దీని చుట్టుకొలత 48 సెంటీమీటర్స్ అయిన దీర్ఘ చతురస్రం యొక్క కొలతలను కనుగొనండి. ఏమని చెప్పినప్పుడు ఇక్కడ ఏది 2 రెట్లు ఉంది? వెడల్పు. పొడవు అనేది వెడల్పునకు 2 రెట్లు ఉందట. అప్పుడు ఏమనుకోవాలి? వెడల్పును x అనుకుందాం. అప్పుడు పొడవు ఏమైంది? వెడల్పుకు 2 రెట్లు కదా. సో 2 × x అయింది. ఇప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఏమి ఇచ్చిండు? 48 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. అంటే 2/L + B = 48. 2/L అంటే ఎంత ఇక్కడ? 2x + x = 48. ఈ 2ని ఇటు పంపిద్దాం. ఏమైంది? /2 అవుతుంది. 2 1s are 2 2s are 4. ఇప్పుడు 2x + x ఏమవుతుంది? 3x. 3x = 24. అప్పుడు x ఏమవుతుంది? 24/3. 3 1s are 3 8s are 24. అప్పుడు వెడల్పు ఏమైంది? వెడల్పు x కదా. సో వెడల్పు ఏమవుతుంది? 8 అవుతుంది. వెడల్పు 8 మీటర్స్. నెక్స్ట్, పొడవు ఏమవుతుంది? 8 సెంటీమీటర్స్. ఇక్కడ మెజర్మెంట్ సెంటీమీటర్లు ఇచ్చింది కదా, సెంటీమీటర్స్. నెక్స్ట్, పొడవు ఏమైంది? 2x కదా. అంటే 2 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. ఎయిత్ వన్. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు వరుసగా 12 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్. దీని యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్స్ అయిన 3వ భుజంను కనుక్కోనండి. త్రిభుజాలకు ఎన్ని ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి కదా. దాని యొక్క చుట్టుకొలత అంటే ఆ 3 భుజాలను కలిపితే వచ్చేది కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 2 భుజాలు ఇచ్చిండ్రు. ఆ 3వ భుజాన్ని మనం x అనుకుందాం. x + 12 + 14 ఏమవుద్ది? దీని యొక్క చుట్టుకొలత 36 కి సమానం, 36 సెంటీమీటర్స్. అప్పుడు x ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 26 + 26 = 36. ఇది ప్లస్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమైంది? మైనస్ అయింది. x = 36
మైనస్ 26 అంటే ఎంత 10 సెంటీమీటర్స్. ఆ మూడో భుజం ఏమైంది 10 సెంటీమీటర్స్ అవుతుంది. నైన్త్ వన్, ఈ క్రింది ఆకారాల చుట్టుకొలతలను కనుగొనండి. 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ భుజాలు గల త్రిభుజం. ఎంత అవుతుంది మొత్తం చుట్టుకొలత? 3 + 4 ఎంత? 7. 7 + 5 12 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్, భుజము 9 సెంటీమీటర్స్ గా గల సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం ఏంటిది? అన్ని భుజాలు సమానం కాబట్టి 3 × 9 27 అవుతుంది. 27 సెంటీమీటర్స్. నెక్స్ట్, రెండు సమాన భుజాల పొడవులు 8 సెంటీమీటర్స్, మూడవ భుజం పొడవు 6 సెంటీమీటర్స్ గా గల సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. రెండు భుజాలు సమానం ఇచ్చింది కదా, సో రెండు భుజాలు ఏమవుతుంది? 8 + 8 + 6 ఏమవుతుంది? 8 + 8 16 + 6 ఎంత? 22 సెంటీమీటర్స్ అవుతుంది. వైశాల్యము ఏరియా ఏదైనా ఒక సంవృత పటం ఆక్రమించే ప్రదేశాన్ని దాని యొక్క వైశాల్యము అంటారు. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, దీని లోపల ఇది ఆక్యుపై చేసిన ప్లేస్నే మనము వైశాల్యం అని అంటారు. ఇప్పుడు క్రమాకార వస్తువులు ఉన్నాయనుకోండి, వాటి యొక్క వైశాల్యంని మనం మెజర్మెంట్స్ తో ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఈ విధంగా అక్రమాకార వస్తువులు ఉన్నాయనుకోండి, అక్రమాకార వస్తువులు అంటే ప్రాపర్ ఆకారం అనేవి లేని వాటికి మనం వైశాల్యం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి కౌంట్ చేస్తాం. ఇక్కడ అది ఎన్ని బాక్సెస్ లో ఫిల్ అయి ఉందో ఆ బాక్సెస్ ని బట్టి దాని యొక్క వైశాల్యంని ఫైండ్ అవుట్ చేస్తారు. పూర్తిగా ఆక్రమించిన చతురస్రాలని ఒకటిగా కౌంటింగ్ తీసుకుంటారు. సగం ప్రదేశం మాత్రమే ఆక్రమించిన చతురస్రాలను ఏం చేస్తారంటే రెండింటిని కలిపి ఒకటిగా మెజర్ చేస్తారు అనమాట. సగం కంటే ఎక్కువ ప్రదేశం ఆక్రమించిన చతురస్రాలని 1 గా కౌంట్ చేస్తారు. సగం కంటే తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించిన చతురస్రాలని కౌంట్ లోకి తీసుకోరు. ఇదంతా మనకి ఎగ్జామ్ లో ఏం రాదు, బట్ అక్కడ ఉంది కాబట్టి నేను చెప్పిన. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు సెంటీమీటర్, వెడల్పు సెంటీమీటర్, యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉంటే అప్పుడు వైశాల్యం యొక్క యూనిట్ ఏమవుతుంది? చదరపు సెంటీమీటర్, స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. లేకపోతే సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ పొడవు వెడల్పు అనేది మీటర్లలో ఉందనుకోండి, అప్పుడు ఈ యూనిట్ ఏమవుతుంది? చదరపు మీటర్ అనేది అవుతుంది. నెక్స్ట్, చతురస్రం యొక్క వైశాల్యం. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే భుజము ఇంటూ భుజము, దట్ ఈస్ భుజము స్క్వేర్. 10th వన్, 144 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 14 సెంటీమీటర్స్, వెడల్పు 5 సెంటీమీటర్స్ గల టైల్స్ తో నింపవాలన్నా ఎన్ని టైల్స్ కావాలను? ఫస్ట్ సమ్ చేయడానికంటే ముందు ఇచ్చిన అన్ని మెజర్మెంట్స్ ఒకటే యూనిట్స్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అన్ని సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి కదా, సో నో ప్రాబ్లం. ఒకవేళ సెంటీమీటర్ ఒకటి మీటర్ ఇచ్చింది అనుకోండి, లేదా మిల్లీమీటర్ ఇచ్చినప్పుడు బట్ అన్నిటిని ఒకటే యూనిట్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే సమ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమన్నారు? 144 పొడవు, 100 సెంటీమీటర్ వెడల్పు ఉన్న ప్రదేశంలో ఎంత టైల్స్ యొక్క మెజర్మెంట్ ఏమిచ్చిండు? 12 సెంటీమీటర్, 5 సెంటీమీటర్ పొడవు వెడల్పుగా గల టైల్స్ ఎన్ని ఫిల్అప్ చేయాలి అని అడిగిండు. అప్పుడు ఏం చేయాలి మనము? దీని యొక్క వైశాల్యంని దీని యొక్క వైశాల్యంతో భాగిస్తే అప్పుడు ఎన్ని టైల్స్ అనేది వస్తుంది. సో అది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, టైల్స్ నింపవలసిన ప్రదేశం యొక్క పొడవు ఎంత ఉంది? 144 ఉంది. వెడల్పు ఎంత ఉంది? 100 ఉంది. సో దీని యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు కదా. సో 144 × 100 అప్పుడు ఎంత అవుతుంది? 144 100 చదరపు సెంటీమీటర్లో అవుతుంది. నెక్స్ట్, టైల్స్ యొక్క వైశాల్యం కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి ఏంటి? 12 × 5, 12 5 ఎంత? 60 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు దీని వైశాల్యం కావాల్సిన టైల్స్ సంఖ్య అనేది ఎట్లా వస్తుంది? దీని యొక్క వైశాల్యం బై దాని యొక్క వైశాల్యం చేస్తే వస్తుంది. 144/60 క్యాన్సల్.
6 1 జా 6 2 జా 12, 6 4 జా 24, 0. మొత్తం ఎన్ని టైల్స్? 240 టైల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 11th ఎగ్జాంపుల్. ఒక దీర్ఘచతురస్రము ఒక చతురస్రం చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ అయినా రెండింటిలో దేని వైశాల్యం ఎక్కువ, ఎంత ఎక్కువ? దీర్ఘచతురస్రము చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం అని ఇచ్చిండు. మనకు దేని యొక్క మెజర్మెంట్స్ ఇచ్చిండు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండు. సో ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. ఏంటి ఫార్ములా? 2 + L + B కదా. సో 35 + 25 ఎంత అవుతుంది? 60. 60 × 2 120. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమొచ్చింది మనకి? 120. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 120 వచ్చింది. అప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే అవుతుంది కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా 120. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం ఏమవుతుంది మరి? ఇప్పుడు మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే 2 భుజాలు ఇచ్చిండు, కనుక్కోవచ్చు. మరి చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే చతురస్రం యొక్క మనకు భుజం కావాలి కదా. సో ఈ చుట్టుకొలతల నుంచి మనం భుజము తీసుకుందాం. అది ఎట్లా? చతురస్రంకి 4 భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో చుట్టుకొలతని 4తోని డివైడ్ చేయండి. 4 1 జా 4 3 జా 30. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం ఎంత వచ్చింది? 30. ఇప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం చూద్దాం. వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజం ఇంటూ భుజం కదా. సో 30 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 900 చదరపు సెంటీమీటర్లు. మరి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది అప్పుడు? పొడవు ఇంటూ వెడల్పు కదా. సో పొడవు వెడల్పులు ఎంత ఇచ్చిండు? 35 × 25 మల్టిప్లై చేస్తే 875 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు 875 పెద్దదా 900 పెద్దదా? సో చతురస్ర వైశాల్యం అనేది ఎక్కువ. ఎంత ఎక్కువ? 900 - 875 ఎంత? 25 చదరపు సెంటీమీటర్లు ఎక్కువ. నెక్స్ట్ 12th వన్. 4 మీటర్స్ పొడవు 68 సెంటీమీటర్లు వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంను చదరపు సెంటీమీటర్లలో కనుగొనండి. ఇక్కడ ఒక యూనిట్ మీటర్లో ఇచ్చిండు, ఇంకొక యూనిట్ సెంటీమీటర్లో ఇచ్చిండు. వైశాల్యంని మనకి దేనిలో కనుక్కోమన్నారు? చదరపు సెంటీమీటర్లలో కనుక్కోమన్నారు. కాబట్టి ఈ మీటర్లో ఇచ్చిన మెజర్మెంట్ ని మనం సెంటీమీటర్లకు చేంజ్ చేద్దాం. 1 మీటర్ ఎన్ని సెంటీమీటర్స్ కి సమానము? 100 సెంటీమీటర్స్ కి సమానం. సో 4 మీటర్స్ ఏంటిది? ఎల్ 4 మీటర్స్ ఇచ్చిండు. దీన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 400 సెంటీమీటర్ అవుతుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. సో వెడల్పు ఏమి ఇచ్చిండు? 68 సెంటీమీటర్ ఇచ్చిండు. ఇప్పుడు వైశాల్యం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. పొడవు ఇంటూ వెడల్పు 400 × 68. 13th వన్. 40 మీటర్స్ పొడవు గల ఒక దీర్ఘచతురస్రము యొక్క వైశాల్యము 1120 చదరపు మీటర్లు అయిన దాని యొక్క వెడల్పును కనుగొనము. ఇక్కడ ఏమేమి మెజర్మెంట్ ఇచ్చిండు? పొడవు ఇచ్చిండు, వైశాల్యం ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలి? వెడల్పు కనుక్కోవాలి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? L × B కదా. సో L × B ఈజ్ ఈక్వల్ టు 1120. ఇక్కడ మనకు ఆల్రెడీ L ఇచ్చినారు. సో L ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ తర్వాత పోతే ఏమైతుంది? డివైడ్ చేస్తుంది. సో B ఈజ్ ఈక్వల్ టు 1120 / L యొక్క వాల్యూ ఎంత? 40 మీటర్స్ ఇచ్చింది. 40 0 0 4 4 2s are 8 3 4 8s are 32 28 మీటర్స్ అనేది వెడల్పు అవుతుంది. నెక్స్ట్ 14th వన్. 5 మీటర్స్ పొడవు 4 మీటర్స్ వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడినాయి. మొక్కల పాదులన్నీ 1 మీటర్ భుజంగా గల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యంని కనుగొనండి. ఏ విధంగా ఉంది ఆ స్థలము? ఈ విధంగా ఉంది. వాటి యొక్క మెజర్మెంట్ ఏంటి? 5 మీటర్స్ పొడవు 4 మీటర్స్ అనేది వెడల్పుగా ఉంది. సో దీనిలో ఎన్ని 5 పాదులు తీసినారంట? 1 2 3 4 5. ఈ పాదులు తీసిన తర్వాత మిగిలిన ప్లేస్ ఎంత అని అడిగిండు. ఈ పాదు యొక్క మెజర్మెంట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 1 మీటర్ అని ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ వైశాల్యంలో నుండి, ఈ టోటల్ వైశాల్యంలో నుండి ఈ పాదుల యొక్క వైశాల్యం తీసేస్తే మిగిలిన ప్లేస్ యొక్క
వైశాల్యం అనేది మనకు వస్తుంది కదా. సో ఫస్ట్ ఈ ప్లేస్ యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేస్తాం. అదేంటి? పొడవు ఇంటూ వెడల్పు. 5 4 20 20 చదరపు యూనిట్స్ ఏమి ఇచ్చిండు? మీటర్స్. సో మీటర్స్. నెక్స్ట్ ఈ పాదుల యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు భుజం ఎంత అని ఇచ్చిండు? 1 మీటర్ అని ఇచ్చిండు. సో చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? భుజము ఇంటూ భుజం కదా. సో 1 ఇంటూ 1 దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇట్లాంటి పాదులు ఎన్ని తీసినాడు? 5 తీసినాడు. సో 5 పాదుల యొక్క వైశాల్యం ఏమవుతుంది? 5 అవుతుంది. 5 చదరపు మీటర్లు. సో ఇప్పుడు మిగిలిన ప్రదేశం అంటే ఈ మొత్తం ప్లేస్ల నుండి ఈ 5 పాదుల యొక్క వైశాల్యాన్ని తీసేయాలి కదా. సో 20 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 చదరపు మీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.2 క్రింద కొలతలు గల దీర్ఘచతురస్రాల వైశాల్యాలను కనుగొనము. ఇక్కడ పొడవు ఇచ్చిండు, వెడల్పు ఇచ్చిండు. సో వాటి యొక్క వైశాల్యం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? పొడవు ఇంటూ వెడల్పు. ఇవన్నీ మీరు చేసేయండి. నెక్స్ట్ వన్, క్రింది కొలతలు భుజాలుగా గల చతురస్రాల వైశాల్యాలను కనుగొనము. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. 8 ఉంది కదా. సో 8 ఇంటూ 8 8 8 64 చదరపు సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. ఒక దీర్ఘచతురస్రాకార పటం యొక్క వైశాల్యము 1125 చదరపు సెంటీమీటర్లు. దాని వెడల్పు 25 సెంటీమీటర్స్ అయిన దాని యొక్క పొడవును కనుగొనము. పొడవు కనుక్కోమన్నాడు కదా. సో L ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? దాని యొక్క వైశాల్యం 1125 బై ఎంత? 25. 25 1s 25, 25 4s 100, 100 ఉంటే ఇక్కడ 12 ఉంటుంది. 25 5s 125. ఏమైతుంది? 45 సెంటీమీటర్స్ అనేది దాని యొక్క పొడవు అవుతుంది. ఫోర్త్ వన్, ఒక దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు 60 మీటర్స్. దాని యొక్క వెడల్పు దీని పొడవులో సగమైన దాని యొక్క వైశాల్యంని కనుగొనము. దీర్ఘ చతురస్రం పొలం యొక్క పొడవు ఏమిచ్చిందో 60 మీటర్స్ అని ఇచ్చిండు. దాని యొక్క వెడల్పు ఎట్లుందట? ఈ పొడవులో సగం ఉందట. అంటే 60/2. అప్పుడు ఏమైంది? 30 మీటర్స్ అవుతుంది. సో దాని యొక్క వైశాల్యం ఏమైతుంది? పొడవు ఇంటూ వెడల్పు. దట్ ఈస్ 60 × 30. మల్టిప్లై చేస్తే వస్తుంది ఆన్సర్. చేయండి మీరు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఒక చతురస్రాకార కాగితం యొక్క చుట్టుకొలత 40 సెంటీమీటర్స్ అయినా దీని యొక్క భుజాన్ని మరియు వైశాల్యాన్ని కనుగొనము. చుట్టుకొలత ఏవి ఇచ్చిండు? 40 సెంటీమీటర్స్ ఇచ్చింది. క్రమాకార బహుభుజుల యొక్క చుట్టుకొలతలను కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? వాటి యొక్క భుజాల సంఖ్యతోని భాగిస్తే సరిపోతుంది. చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో ఇలాంటి వాటికి ఏంటంటే చుట్టుకొలత ఇచ్చినప్పుడు వాటి యొక్క భుజాలను ఫైండ్ అవుట్ చేయడానికి వాటి యొక్క భుజాల సంఖ్యతోని భాగిస్తే సరిపోతుంది. దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? 4 భుజాలు ఉన్నాయి కదా. సో భాగిస్తే 10 వస్తుంది. సో భుజం యొక్క పొడవు ఎంత? 10 సెంటీమీటర్స్. అప్పుడు వైశాల్యం ఏమైతుంది? భుజము ఇంటూ భుజము. దట్ ఈస్ 10 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 100 చదరపు సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు. దీని పొడవు వెడల్పునకు 1 mixed 1/2 రేట్లు ఉన్న స్థలం యొక్క చుట్టుకొలత కనుగొనము. చుట్టుకొలత కనుక్కోవడానికి మనకి ఏమేమి కావాలి? పొడవు వెడల్పు కావాలి. పొడవు వెడల్పు కనుక్కోవడానికి ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు? దాని యొక్క వైశాల్యం ఇచ్చిండ్రు, పొడవు వెడల్పు మధ్య సంబంధం ఇచ్చిండ్రు. సో వీటిని యూజ్ చేసి మనం పొడవు వెడల్పులను కనుక్కుందాం. ఇక్కడ ఏంటి? పొడవు అనేదట వెడల్పుకు 1 mixed 1/2 రేట్లు ఉందట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ వెడల్పుని x అనుకుందాం అనుకోండి. అప్పుడు పొడవు ఏమైతుంది? 1 mixed 1/2 x అవుతుంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లా చేంజ్ చేస్తా 2ని 1 తో మల్టిప్లై చేసి పైన ఉన్న 1ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమైంది? 2 1s 2 + 1 ఏమైంది? 3/2 x అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వైశాల్యం ఇచ్చింది కదా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. వైశాల్యంకి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు ఏమైంది? 3/2 x అయింది. ఇంటూ వెడల్పు ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2400. x ఇంటూ x ఏమైంది? x² ఈజ్ ఈక్వల్ టు 2400. ఇక్కడ 3/2 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టుకి అటు సైడ్ వెళ్ళినప్పుడు అది ఏమైంది అంటే లవం హారంగా, హారం లవంగా మారుతుంది. 3/2 కాస్త 2/3 అవుతుంది.
3 టేబుల్లో కట్ చేయండి. 3 8 24 0 0. అప్పుడు ఇది ఏమైద్ది 8 2 16 1600 అవుతుంది. ఇప్పుడు ఈ 1600 ఏమని రాయొచ్చు 40 స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు x ఏమైంది 40 అవుతుంది. అట్లా కాకపోయినా ఈ స్క్వేర్ ఉంది కదా, ఇటు వెళ్ళినప్పుడు రూట్ అయింది. x √1600 అవుతుంది. దీని యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 40. ఇప్పుడు x వాల్యూ ఏమొచ్చింది మనకి 40 వచ్చింది. x వాల్యూ ఏమొచ్చింది 40 వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి పొడవు వెడల్పు రాసుకుందాం. మనం వెడల్పుని ఏమనుకున్నాం x అనుకున్నాం కదా, పొడవు వెడల్పుని ఏమనుకున్నాం x అనుకున్నాం. సో ఇప్పుడు వెడల్పు అనేది ఏమైంది 40 మీటర్స్ అవుతుంది. L ఏమైంది 3/2 x కదా, సో 3/2 ఇంటూ 40. 2 1s 2 2s 0 23s ఎంత 60 మీటర్స్. ఇప్పుడు పొడవు వచ్చింది, మనకు వెడల్పు వచ్చింది. చుట్టుకొలత కనుక్కోవచ్చు కదా. చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి 2/L + b. 2 ఇంటూ L + b ఎంత 40 + 60 ఎంత 100. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్ అనేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ 7th వన్. ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 మీటర్స్ మరియు 4 మీటర్స్ అయితే దీని నేల అంతటికి కార్పెట్ పరచడానికి కావాల్సిన కార్పెట్ యొక్క వైశాల్యం ఎంత 1 చదరం మీటరు. కార్పెట్ యొక్క ఖరీదు 240 రూపీస్ చొప్పున ఎంత ఖర్చు అవుతుంది. పొడవు వెడల్పులు ఇచ్చింది కదా, సో దాని యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి పొడవు ఇంటూ వెడల్పు 6 4s 24 చదరపు మీటర్లో అవుతుంది. ఒక చదరపు మీటర్ కార్పెట్కి ఎంత 240 రూపీస్. సో 24 చదరపు మీటర్లకు ఎంత 240 ఇంటూ 24 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 240 ఇంటూ 24 24 ఎంత 576. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 5760 రూపీస్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ 8th వన్. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రాల యొక్క చుట్టుకొలతలు అనేవి సమానం. చతురస్రం యొక్క ఒక భుజము 72 మీటర్స్ మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 80 మీటర్స్ అయినా దేని వైశాల్యం ఎక్కువ, ఎంత ఎక్కువ? ఇక్కడ మనకి చుట్టుకొలతలు ఇచ్చి వైశాల్యం కనుక్కోమన్నాడు. సో చతురస్రం యొక్క ఒక భుజం ఇచ్చినాడు. ఈ భుజం నుంచి మనము చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవచ్చు కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎందుకు కనుక్కోవాలి అని అంటే, చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అని అన్నాడు కదా, కాబట్టి దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఇప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది 72 ఇంటూ 4 కదా, దట్ ఈస్ 288 అవుతుంది. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అని అంటే 2/L + b కదా, ఈజ్ ఈక్వల్ టు 288. ఇక్కడ మనకు ఆల్రెడీ పొడవు ఇచ్చినాడు, ఎంత 80 మీటర్స్ ఇచ్చినాడు. సో 80 + b ఈజ్ ఈక్వల్ టు 288/4. సారీ 2 ఎంత కట్ చేస్తే 144 వస్తుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 144 - 80 అవుతుంది. అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ చేస్తే 64 వస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఎందుకంటే దేని యొక్క వైశాల్యం ఎక్కువ, ఎంత ఎక్కువ అని అడిగింది కాబట్టి, ఇప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది 72 ఇంటూ 72 భుజము ఇంటూ భుజము కదా, ఇది ఏమవుతుంది అంటే 5184 అవుతుంది. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి, భుజము ఇంటూ వెడల్పు కదా, సారీ పొడవు ఇంటూ వెడల్పు కదా. ఇక్కడ పొడవు ఆల్రెడీ ఏమి ఇచ్చినాడు మనకి 80 ఇచ్చినాడు. ఇంతకుముందు మనం వెడల్పు కనుక్కుంటే ఏమొచ్చింది 64 వచ్చింది. ఇది రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 8 4s 32 8 6s 48 + 3 ఎంత 51. 0కి 0. ఓకేనా. ఇప్పుడు రెండిట్లలో దీని వైశాల్యం ఎక్కువ ఉంది, చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 5184 - 5120, దట్ ఈజ్ ఈక్వల్ టు 64 మీటర్ స్క్వేర్. ఓకేనా. 84లో నుంచి 20 తీసేస్తే ఎంత 64 కదా, సో 64 మీటర్ స్క్వేర్ అనేది ఎక్కువ ఉంది. దేని యొక్క చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువ ఉంది అంటే దీర్ఘ చతురస్రం, చతురస్రం రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానమైనప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. 9th వన్.
ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతలో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్స్ అయినా దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? దేని వైశాల్యం ఎక్కువ? ఇక్కడ మనకి ఒక ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు అంటే మనకు ఏ వాల్యూ ఇచ్చిందో దాన్ని ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏ వాల్యూని రాబట్టవచ్చు, మనకు అడిగిన క్వశ్చన్ లో ఏ వాల్యూ కనుక్కోమన్నారు అనేది మనము అర్థం చేసుకున్నామంటే మనం సమ్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చింది కదా. సో చతురస్రం యొక్క వైశాల్యము ఇచ్చిందంటే దాని భుజం కనుక్కోవచ్చు. దాని భుజం కనుక్కుంటే ఏంటి? దాని యొక్క చుట్టుకొలత వస్తుంది. దాని యొక్క చుట్టుకొలత అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం. ఆ చుట్టుకొలతను యూజ్ చేసి మనము వెడల్పుని కనుక్కోవచ్చు. మనకి మెజర్మెంట్స్ పొడవు వెడల్పులు తెలిసినాయి అంటే వైశాల్యం కూడా కనుక్కోవచ్చు. సో ఇది ప్రొసీజర్. చూద్దాం ఇప్పుడు. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చిండ్రు? చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇచ్చింది. ఈ 49 ఎట్లా రాయొచ్చు? 7 into 7 రాయొచ్చు. అప్పుడు భుజం ఏమైంది? 7 అవుతుంది. చతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటిది? ఫార్ములా 4 into భుజము 4 into 7 4 7 28 మీటర్స్. ఏంటిది? చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది 28 మీటర్స్. ఇదేంటిది? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానం కదా. దీర్ఘ చతురస్రంకి 2/L + B = 28. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ 9.3 + B = 28/2 14. B ఏమైంది? 14 - 9.3. 14 - 9.3 ఏమవుతుందంటే 4.7 అవుతుంది. ఇప్పుడు వెడల్పు కనుక్కున్నాం, అయిపోయింది. దేని వైశాల్యం ఎక్కువ అన్నాడు కదా. సో దేని వైశాల్యం ఎక్కువ అంటే మనము చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చిండు? 7 ఇచ్చింది కదా. సో చతురస్రం యొక్క వైశాల్యం ఏమైంది? చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చినాడు కదా మనకు ఆల్రెడీ 49. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. దానికి ఏంటి ఫార్ములా? L into B కదా. L ఏంటిది? 9.3 into B ఏమొచ్చింది మనకి? 4.7 వచ్చింది. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 43.71 అనేది వస్తుంది. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 43.71 చదరపు మీటర్లు వచ్చింది. మరి చతురస్రం యొక్క వైశాల్యము 49 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ కూడా సెంటీమీటర్లే, నేను మిస్టేక్ లో మీటర్స్ అని చెప్పిన. 43.71 చదరపు మీటర్లు చదరపు సెంటీమీటర్లు, 49 చదరపు సెంటీమీటర్లు. ఇవి రెండిట్లలో ఏది పెద్ద వాల్యూ? 49 అనేది పెద్ద వాల్యూ. సో చతురస్రము ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 10th one. రాహుల్ కు 400 మీటర్ల పొడవు 200 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకార పొలం కలదు. ఇతని మిత్రుడు రాముకు 300 మీటర్ల భుజం గల చతురస్రాకార పొలం కలదు. ఈ రెండింటి చుట్టూ కంచె వేయడానికి మీటర్కు రూపాయి 150 వంతున ఎంత ఖర్చు అవును? 10 చదరపు మీటర్ల ప్రదేశంలో ఒక చెట్టు నాటిన ఎవరికి ఎక్కువ చెట్లు నాటవచ్చు, ఎన్ని ఎక్కువ చెట్లు నాటవచ్చు? ఇక్కడ చుట్టూ కంచె వేయడానికి అని అడిగినాడు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? చుట్టుకొలత కనుక్కోవాలి. మెజర్మెంట్స్ ఇచ్చింది కదా, కనుక్కుందాం ఇప్పుడు. రాహుల్ యొక్క దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చిండు? 400 200 ఇచ్చింది. దీని యొక్క చుట్టుకొలత ఏంటిది? ఇవి రెండింటిని యాడ్ చేసి మల్టిప్లై విత్ 2. 400 + 200 ఎంత? 600. 600 into 2 ఎంత? 1200 మీటర్స్ అనేది రాహుల్ పొలం యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ రాము యొక్క పొలం చుట్టుకొలత చూద్దాం. ఇప్పుడు ఏంటిది? రాము యొక్క పొలము ఏ ఆకారంలో ఉంది? చతురస్రాకారంలో ఉంది. చతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 4 into భుజం అవుతుంది. సో 4 into 300. ఇతని పొలం కూడా ఎంత? 1200 మీటర్స్ చుట్టుకొలత. ఇంకా ఇక్కడ ఏమని ఇచ్చినాడు? చుట్టూ కంచె మీటర్కి ఎంత? 150 రూపీస్ అట. సో ఇక్కడ ఎంత? 1200 మీటర్స్ ఉంది. ఒక మీటర్కి ఎంత? 150 అని అన్నాడు కదా. సో 1200 ని 150 తో మల్టిప్లై చేయండి. 5 2s are 10, 2 5 1s are 5 6, 1 2s are 2, 1 1s are 1. ఎంత అవుతుంది? 8 1. ఇక్కడ ఎన్ని జీరోస్? 3 జీరోస్. అంటే ఎంత? 1,80,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు?
10 చదరపు మీటర్ల ప్రదేశంలో ఒక చెట్టును నాటిన ఎవరి పొలంలో ఎక్కువ చెట్లు నాటవచ్చు. చదరపు మీటర్ల యూనిట్ ఇచ్చిందంటే అదేంటి, వైశాల్యంని సూచిస్తుంది కదా. సో రెండింటి యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఇప్పుడు రాహుల్ పొలం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది, దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా. సో పొడవు ఇంటూ వెడల్పు, దట్ ఈస్ 400 ఇంటూ 200 ఎంత అవుతుంది, 4 2s are 8. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4. ఓకేనా, 80,000. ఇది ఎవరిది, రాహుల్ పొలం యొక్క వైశాల్యం. మరి రాము పొలం యొక్క వైశాల్యం ఏమవుతుంది, 300 ఇచ్చింది కదా, భుజము ఇంటూ భుజం కదా, 300 ఇంటూ 300 అప్పుడు ఏమైతుంది, ఇది 90,000 అవుతుంది. ఇక్కడ ఏమైనా చిన్న 10 చదరపు మీటర్ల ప్రదేశానికి ఒక చెట్టు నాటిందట. సో రాహుల్కి 80,000 చదరపు మీటర్లు ఉంది కదా, దాన్ని 10తో డివైడ్ చేయండి. అంటే ఎన్ని చెట్లు నాటవచ్చు, 8,000 చెట్లు నాటవచ్చు. ఎవరు, రాహుల్. మరి రాము 90,000 కదా, 90,000 డివైడెడ్ బై 10 అప్పుడు ఏమవుతుంది, 9,000. సో ఎవరు ఎక్కువ నాటిండు, రాము ఎక్కువ నాటింది. ఎన్ని ఎక్కువ చెట్లు నాటిందంటే 9,000 మైనస్ 8,000. ఎన్ని చెట్లు ఎక్కువ నాటిండు, 1000 చెట్లు. రాహుల్ కంటే రాము ఎక్కువ చెట్లను నాటుతాడు అనమాట. ఒక దీర్ఘచతురస్రాకార నేల యొక్క పొడవు వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 280 మీటర్స్ అయినా దాని యొక్క పొడవు ఎంత. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, దాని యొక్క చుట్టుకొలత ఇచ్చింది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2/L+B = 280 మీటర్స్. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చినారు, దాని యొక్క పొడవట వెడల్పు కంటే 20 మీటర్స్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ వెడల్పుని x అనుకుంటే పొడవు ఏమైతుంది, x+20 అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత పొడవు, x+20 ప్లస్ వెడల్పు ఎంత, x = 280. ఈ 2 ఇటు ఉంది, దీన్ని తీసుకెళ్తే 2 140 అవుతుంది. అప్పుడు ఇదేంటి, x+x 2x అవుతుంది కదా, 2x = 140. ఈ 20 ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి అది మైనస్ అవుతుంది, వెళ్తే 120 ఏమవుతుంది, 2x = 120. 140 మైనస్ 20 120 కదా, బై ఇక్కడ ఉన్న 2 ఇటు వస్తే బై అవుతుంది. ఎంత, 60. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు దాని యొక్క పొడవు ఎంత అని అడిగింది. పొడవు ఇక్కడ ఎంత, x+20 అనుకున్నాం కదా. సో ఎంత, 60 + 20 ఏమవుతుంది, 80 అనేది ఆన్సర్ అవుతుంది. 80 మీటర్స్. నెక్స్ట్ 12th వన్, 240 మీటర్స్ ఇంటూ 200 మీటర్స్ కొలతలు గల దీర్ఘచతురస్రాకార స్థలం నాకు కంచె వేయుటకు మీటర్ నాకు 30 వంతున ఎంత ఖర్చు అవుతుంది. ఫార్ములా ఏంటి, దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2 × L+B. L+B ఏమైతుంది, 200 + 240 ఏమైతుంది, 440. 440 × 2 ఎంత అవుతుంది, 880. ఒక మీటర్కి ఎంత, 30 రూపీస్. సో 80 మీటర్స్కి ఎంత అంటే ఇంటూ 30 చేయండి, వచ్చేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్, 12 మీటర్ భుజంగా గల ఒక చతురస్రాకార పొలంను గడ్డి మైదానంగా మార్చుటకు చదరపు మీటర్కు 35 రూపీస్ వంతున ఎంత ఖర్చు అవుతుంది. దీని చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం ఏమవుతుంది, భుజము ఇంటూ భుజం కదా, దట్ ఈస్ 120 × 120. 12 12s are ఎంత, 144. ఇక్కడ 0 0. ఇట్లా మీటర్కి చదరపు మీటర్కి ఎంత, 35 రూపీస్ అంట. సో ఇన్ని చదరపు మీటర్లకు ఎంత అవుతుంది అంటే ఇంటూ 35 మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే మనీయే ఆ పొలానికి ఖర్చు అయ్యే మనీ అవుతుంది. క్రింది సందర్భాల్లో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది. పొడవు వెడల్పు 2 రెట్లు అయినా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి, L/B కదా. సో పొడవు అనేది 2 రెట్లు, ఒకవేళ వెడల్పు అనేది 2 రెట్లు అనుకుందాం. అప్పుడు ఏమైతుంది, 2 2s are 4 LB అవుతుంది. అంటే ఎన్ని, 4 రెట్లు అవుతుంది దాని యొక్క వైశాల్యం. ఒకవేళ పొడవు 2 రెట్లు వెడల్పు 3 రెట్లు అయినా అప్పుడు ఏంటి, పొడవు 2 రెట్లు వెడల్పు 3 రెట్లు. అప్పుడు 2 3s are 6 LB.
ఎల్బి అంటే వైశాల్యమే కదా, సో వైశాల్యం ఎన్ని రెట్లు? 6 రెట్లు అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది సందర్భాలలో చతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది? భుజము యొక్క పొడవు రెట్టింపు అయిన చతురస్రం యొక్క వైశాల్యంకి ఫార్ములా ఏంటి? భుజము స్క్వేర్ కదా, భుజము స్క్వేర్. ఒకవేళ భుజము రెట్టింపు అయింది అనుకోండి, ఇప్పుడు భుజాన్ని ఏ అనుకుందాం, ఏ స్క్వేర్ కదా, భుజము రెట్టింపు అయితే 2a హోల్ స్క్వేర్, అప్పుడు ఏమైంది? 4a స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అనేది ఇది వైశాల్యం కదా, అంటే ఎన్ని రెట్లు అవుతుంది? 4 రెట్లు అవుతుంది. ఒకవేళ భుజము పొడవు సగము అయినా, సగము అయితే ఏమైతుంది? 1/2a, భుజం ఏమైతే 1/2 అవుతుంది కదా, సో వైశాల్యం 1/2a స్క్వేర్, దట్ ఈస్ 1/4a స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అయినది వైశాల్యం కదా, సో వైశాల్యం ఒకవేళ భుజము పొడవు సగం అయితే వైశాల్యం ఏ విధంగా మారుతుంది? 1/4 వంతుగా మారుతుంది. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి, ఒక సంవృత పటం చుట్టూ దాని సరిహద్దు వెంట ఒకసారి తిరిగి రావడానికి ప్రయాణించవలసిన దూరంనే దాని యొక్క చుట్టుకొలత అని అంటాము. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2/l+b. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 భుజము పొడవు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 3 భుజం యొక్క పొడవు అవుతుంది. అన్ని భుజాలు కోణాలు సమానంగా గల సంవృత పటాలను ఏమంటారు? క్రమ బహుభుజులు అని అంటారు. ఒక క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత దాని భుజాల సంఖ్య మరియు భుజముల యొక్క పొడవుల లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఒక సంవృత పటం ఆక్రమించే ప్రదేశాన్నే దాని యొక్క వైశాల్యం అని అంటారు. గల్ల కాగితం లేదా గ్రాఫ్ పేపర్ ను ఉపయోగించి ఒక సంవృత పటం యొక్క వైశాల్యంను అంచనా వేయుటకు క్రింది పద్ధతులను ఉపయోగిస్తాము. అవేంటి? సగం కంటే తక్కువ భాగం ఉన్న చతురస్రాలను వదిలివేయము, సగం కంటే ఎక్కువ భాగం ఉన్న చతురస్రాలను పూర్తి చతురస్రాలుగా పరిగణించి లెక్కించుము. నెక్స్ట్, సగం ఉన్న చతురస్రాల వైశాల్యంను 1/2 చదరపు సెంటీమీటర్ గా భావించాలి, అంటే రెండింటిని కలిపి ఒక చతురస్రంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము. ఒకే చుట్టుకొలత గల దీర్ఘ చతురస్రము ఒక చతురస్రం యొక్క వైశాల్యము ఎక్కువగా ఉంటది. ఒకే చుట్టుకొలత కలిగిన దీర్ఘ చతురస్రాలలో దేని యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటది? చతురస్రం యొక్క వైశాల్యము ఎక్కువ ఉంటది. మనం ఒక సమ్ చేసినాం కదా, అందులో రెండింటి యొక్క చుట్టుకొలతలు అనేవి సమానంగా ఇచ్చిండు, బట్ దేని వైశాల్యం ఎక్కువ వచ్చిందనంటే ఇక్కడ చతురస్రం దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానమైనప్పుడు దేని యొక్క వైశాల్యం ఎక్కువ అంటే మనకి ఏమొచ్చింది? చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువ అని ఇచ్చింది. సో ఆ విధంగా. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇట్లా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది అన్నప్పుడు, ఒకవేళ దీర్ఘ చతురస్రం ఇచ్చింది అనుకోండి, 2 రెట్లు అన్నాడు కదా, అంటే పొడవు ఎన్ని రెట్లు మారింది, వెడల్పు ఎన్ని రెట్లు ఉంది, అవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ వైశాల్యం అనేది అన్ని రెట్లుగా మారుతుంది. ఇక్కడ పొడవు 2 రెట్లు, వెడల్పు 2 రెట్లు చేంజ్ అయిందని ఇచ్చింది కదా, అప్పుడు వైశాల్యము 2 × 3 రెట్లు అవుతుంది. ఒకవేళ పొడవు 4 రెట్లు, వెడల్పు 5 రెట్లు అనుకోండి, అప్పుడు వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుంది? 4 × 5 = 20, వైశాల్యం అనేది 20 రెట్లుగా మారుతుంది. ఓకేనా? ఒకవేళ చతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుంది భుజాలను చేంజ్ చేసినప్పుడు అని ఇచ్చింది అనుకోండి, ఇక్కడ భుజము రెట్టింపు చేస్తే అప్పుడు వైశాల్యం ఏమైంది? 4 రెట్లు అయింది కదా. ఒకవేళ భుజము 3 రెట్లు చేసింది అనుకోండి, అప్పుడు వైశాల్యము 3² అంటే 3 మూల 9 రెట్లుగా మారుతుంది. అంటే ఆ భుజం ఎన్ని రెట్లు మారిందో దాన్ని స్క్వేర్ గా చేయాలి. ఇక్కడేమో పొడవు మెడల్పు ఎన్ని రెట్లు మారిందో అవి రెండింటిని మల్టిప్లై చేస్తే దాని యొక్క వైశాల్యం అనేది అన్ని రెట్లుగా చేంజ్ అవుతుంది.